ఇంట్లో ఉన్న గార్బేజ్ని 2-3 రోజులు ఒకసారి తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. వాళ్ళు అడుగుతున్నారు ఏమంటే రోడ్డు మీద పాడేయద్దు అంటున్నారు, వచ్చి తీసుకెళ్తా అన్నారు, డస్ట్బిన్ కలెక్షన్ చేస్తానంటున్నారు. 2 రోజులు 3 రోజులు ఇంట్లో గార్బేజ్ని ఎలా పెట్టుకుని ఉండాలి అని చెప్పి ప్రశ్నలు వెలువడుతున్నాయి. అలాగే గతంలో కూడా కమిషనర్ గారు చెప్పాం, ఒక చోట మొత్తం పాడేస్తే 3 ట్రక్కుల దాకా వచ్చిందండి ఎత్తితే. ఇందిరాం కాలనీ దగ్గర మొత్తం తీసుకొచ్చి ఇంకా ఇంట్లో వాళ్ళు ఇంక గార్బేజ్ ఎప్పుడైతే షిఫ్ట్ చేయట్లేదు తీసుకొచ్చి అక్కడ పాడేస్తున్నారు. పాడేస్తే అక్కడ ఉన్న 2-3 ఫోన్ చేసి చెప్తే వెళ్ళి చూస్తే అక్కడ నా దగ్గర వీడియో కూడా ఉంది, సుమారు 3 ట్రక్కుల దాకా ఒక చెత్త వచ్చిందంటే మన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఒకసారి మరి మీరు శానిటేషన్ మీద, ఎందుకంటే నేను మా కౌన్సిలర్ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను తర్వాత ఫోన్ చేస్తే అందరూ కూడా వార్డులో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ముఖ్యంగా నా వార్డులో కూడా 2-3 రోజులకు ఒకసారి వస్తున్నారు ఈ శానిటేషన్ వర్కర్స్. డ్రైన్స్ అయితే కంప్లీట్గా వదిలేశారు, డ్రైన్స్ క్లీనింగ్ అనేది కంప్లీట్గా వదిలేశారండి. మేము తుక్కన్నా తీసుకెళ్ళిపోతే కనుక హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితుల్లో వార్డులో ప్రజలు ఉన్నారండి. మరి ఏ విధంగా ఒకసారి మీరు దాని గురించి కొద్దిగా కమిషనర్ గారు వివరించాలని కోరుతున్నాము. తీసుకొచ్చి చేసేయడం వల్ల మనకి కాంట్రాక్ట్ ఇబ్బంది అవడం వల్ల మనం అది లిఫ్ట్ చేయలేదు. అండ్ మేము ఇమీడియట్గా ఆ రోజు మీకు లిఫ్ట్ చేసి వెంటనే కూడా ఫోటో కూడా పెట్టారు. మీరు కూడా తర్వాత వెరిఫై చేసుకున్నారు. సేమ్ డే మీరు ఎప్పుడైతే ఇన్ఫార్మ్ చేస్తారో విత్ ఇన్ అవర్స్లోనే మనం చేయించడం జరిగింది. డోర్ టు డోర్ కలెక్షన్ అయితే జరుగుతుంది ఇప్పుడు. కాకపోతే మనకి ఎక్కడైతే మీకు ఎలాగైతే కాంపాక్టర్స్ రిపేర్ 2 ఉండడం వల్ల ఒక కాంపాక్ట్ రిపేర్ అయిపోయింది, అది తీసుకురావాలి బయటికి. డంపర్ బిన్స్ అన్ని లేకపోవడం వల్ల అక్కడ ఏదైతే మన ఈ గార్బేజ్ అంతా అక్యుములేట్ అవుతుంది. డంపర్ బిన్స్ ఉన్నప్పుడు ఏమైందంటే డంపర్ బిన్స్ లో గార్బేజ్ చేసేవారు, కాంపాక్టర్ లిఫ్ట్ అయిపోయింది, మీకు అక్కడ కనిపించేది కాదు. డంపర్ బిన్ ఎప్పుడైతే లేదో అదంతా చెత్త బయటపడేస్తున్నారు కాబట్టి మీకు కనిపిస్తుంది. అది మాన్యువల్ గా చేయడం కూడా మన వర్కర్స్ కూడా ఇబ్బంది అవుతుంది. ఎనివేస్ డంపర్ కాంపాక్టర్ ఈ మంత్ ఎండ్ అనుకున్నాం, అయిపోయింది, అది కంప్లీట్ అయిపోయింది. డబ్బులు ఇచ్చి తీసుకురావాలి. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగే ఏడీపీలో మనం అడిషనల్ గా కాంపాక్టర్ బిన్స్ కూడా పెట్టుకున్నాం 40. ఆ ఏడీపీ కూడా రీసెంట్ గా శాంక్షన్ అయింది. అది మళ్ళీ టెండర్ బిన్స్ కూడా 40 బిన్స్ కూడా పెట్టుకుంటే రెండో కాంపాక్టర్ కూడా రిపేర్ చేసుకుంటే మన కాంపాక్టర్ బిన్స్ ద్వారా చెత్త వెళ్ళిపోతే మీకు ఇబ్బంది ఉండదు. ఏదైతే డోర్ టు డోర్ కలెక్షన్ ఉందో అది రెగ్యులర్ గా జరుగుతుంది. కాంపాక్టర్ బిన్స్ ఇది లేకపోవడం వల్ల వర్కర్ దానికి దీనికి వెళ్ళడం వల్ల మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. దానికి తోడు ఇది ఒక సమ్మర్ సీజన్ అయిపోయింది, మనకి మాన్సూన్ స్టార్ట్ అయింది. మాన్సూన్ స్టార్ట్ అవ్వడం వల్ల కూడా ఏమాత్రం కొంచెం వర్షం పడినా సరే మీకు ఎక్కువ గార్బేజ్ లాగే కనిపిస్తుంది కొంచెం కూడా, అది మీకు కూడా తెలిసిందే. దాని మీద కూడా మేము దృష్టి సారించాం. మేము రెగ్యులర్గా ప్లాన్ చేసుకుంటున్నాం. మా రెగ్యులర్ శానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడం మన వార్డ్ శానిటరీ సెక్రటరీకి శానిటరీ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ఇచ్చి చూసుకుంటున్నాం. డైలీ మార్నింగ్ నేను కూడా వస్తాను, మీ అందరికీ తెలిసిందే, మానిటర్ చేస్తున్నాను. అది అయితే ఇంకా సమస్య కొంచెం ఉంది సార్. కాంట్రాక్టర్ వచ్చేస్తే మనకి సమస్య కొంచెం తగ్గుతుంది అనేది మా ఉద్దేశం. మేము చేయిస్తాం సార్.